లోకరక్షకుడిగా మా కోసం వచ్చారని ఎంతో గొప్ప సంతోషముతో సమాధానముతో ఆర్భాటంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయన యొక్క పుట్టినరోజును జరుపుకుంటా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈ మాటలు వింటున్న మీతో ఈ దినాన నేను చెప్పబోతున్న మాట ఏంటంటే, ఇదిగో మీ అందరికి గొప్ప శుభవర్తమానము ఏంటంటే, నీ కొరకు కూడా లోకరక్షకుడిగా నీ రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి ఉన్నారు. ఎంతమంది అయితే అయ్యా నేను పాపిని ప్రభువా నా పాపాలు క్షమించు అని ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గర వారి యొక్క పాపాలను ఒప్పుకుంటారో వారందరినీ కూడా ఆయన రక్షించగలిగే రక్షకుడు. భయంకరమైన నరకపు శిక్ష నుంచి ఆయన తప్పించగలిగే రక్షకుడు. అందుకనే నీ పాపములను కడగడానికి, నీ పాపములను తుడవడానికి, నీ పాపములను పరిహరించడానికి తన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని ఆ కలువరి శిలువలో కార్చడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మన పాపములు కడగబడాలి అంటే, మన పాపములు క్షమించబడాలి అంటే ఖచ్చితముగా రక్తము చిందించాలి అని పాప నియమము కలదు గనుక ఆయన ఏ కోడి యొక్కయో మేక యొక్కయో పొట్టేలు యొక్కయో రక్తము చేత మన పాపములు కడగలేదు గాని తన రక్తము ద్వారా, తన పరిశుద్ధమైన రక్తము ద్వారా మానవాళి యొక్క పాపములను పరిహరించడానికి దిగి వచ్చిన దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, అమ్మలారా, అయ్యలారా, ఇదిగో ఈ గొప్ప రక్షకుడుని నీవు కూడా రక్షకుడిగా అంగీకరించాలనుకుంటే, నీ పాపములకు పరిహారము పొందుకోవాలని నువ్వు అనుకుంటా ఉన్నట్లయితే, ఇదిగో ఇదే మంచి దినము, ఇదే శుభదినము, ఇదే రక్షణ దినము. ఆయన నీకు రక్షకుడిగా ఉండడానికి మన గ్రామానికి నీ ఇంటి గుమ్మం దగ్గరికి ఆయన వచ్చి, ఇదిగో నేనే లోక రక్షకుడిని అని తెలియజేస్తూ ఉంటుండగా, అయ్యా నా రక్షకుడిగా, నా దేవుడిగా నా హృదయంలోకి రా ప్రభు అని ఒక్క మాట నువ్వు పిలవగలిగితే చాలు. నీ పాపములను ఆయన పరిహరించడానికి, నీ పాపములకు శిక్ష నుంచి ఆయన నిన్ను తప్పించడానికి, నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగజేయడానికి ఆయన నిజముగా నీ కొరకు సిద్ధపడిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే, అయ్యా ప్రభువా నేను పాపిని నాయన, నా పాపాలు క్షమించని ఒక మాట దేవుని దగ్గర అడగలిగితే నిజంగా ఎంతో గొప్ప క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందుకోగలవు, ఎంతో గొప్ప క్రిస్మస్ సంతోషాన్ని నువ్వు అనుభవించగలవు, ఎంతో గొప్ప క్రిస్మస్ యొక్క సమాధానాలను, ఆశీర్వాదాలను నీవు పొందుకోగలవు. కాబట్టి ఈ లోక రక్షకుడు నీకు రక్షకుడిగా నువ్వు కావాలని కోరుకున్నట్లయితే, నువ్వెక్కడున్నా సరే, ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, అయ్యా నా రక్షకుడిగా నా హృదయంలోకి రా, నా పాపములను క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకొని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే చాలు. ఎస్, దేవుడు రెడీగా ఉంటా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను. అవును, మన పాపముల చేత, అపరాధముల చేత నశించిపోతున్న మనలను ఆయన వెదకి రక్షించడానికి వచ్చాడు. మనం ఆయన వెదకటం కాదు, ఆయన మనలను వెదుగుతూ వస్తా ఉన్నాడు. నిజమే, ఈ దినాన మన ఇంటి దాకా ఆయన వెదుగుతూ ఈ మాటలు నీకు తెలియజేయాలని వచ్చాడు. ప్రియమైన వారలారా, ఇదిగో ఆయన నిన్ను వెతుకుతున్నాడు, ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీవు ఒకవేళ ఆయన మాటను అంగీకరించి, ప్రభువా నేను నశించిపోతున్నానయ్యా నన్ను రక్షించు అని ఒక మాట నువ్వు చెప్పగలిగితే ఆయన రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉంటా ఉన్నాడు. ఆయన ఎంత మాత్రము కూడా పాపులను త్రోసివేసే దేవుడు కాదు, ఆయన ఎంత మాత్రము కూడా పాపులను అసహించుకునే దేవుడు కాదు, ఆయన ఎంత మాత్రం కూడా పాపులను వెలివేసే దేవుడు కాదు. ఆయన అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న దేవుడు, ఆయన అందరినీ రక్షించడానికి వచ్చిన దేవుడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యేసు క్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభు. ఏ భేదము లేదు. ఎలాంటి వారైనా, పేదవారైనా, ధనికులైనా, ఉన్నతమైన చదువులు కలిగిన వారైనా, చదువు లేని వారైనా, నల్లవారైనా, తెల్లవారైనా, పొట్టివారైనా, పొడుగువారైనా, ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ ప్రభు. ఏ భేదము లేదు. ఆయన అందరినీ రక్షించడానికి లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. కాబట్టి ఆ దేవాది దేవుడు నీకు రక్షకుడిగా నువ్వు కావాలి అనుకున్నట్లయితే, ఇదిగో ఈ సమయంలోనే అయ్యా నా రక్షకుడిగా నువ్వురా. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను ఉంటా ఉన్నా, నా పాపం వలన నేను నశించిపోతా ఉంటా ఉన్నా, అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల ద్వారా నేను సతమతమైపోతా ఉన్నా. నీవు నాకు రక్షకుడిగా వచ్చి నాకు సంతోషాన్ని, సమాధానాన్ని ప్రసాదించు ప్రభు అని ఒక్క మాట నువ్వు ప్రభు దగ్గర వేడుకోగలిగితే చాలు.
అవునండి, ఖచ్చితంగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనక మన పాపముల నుండి మనల్ని తప్పించి గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన ఇచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అంతేకాదు భయంకరమైన నరకపు శిక్ష నుంచి మనల్ని తప్పించి పరలోక రాజ్యాన్ని, స్వర్గాన్ని మనకు ప్రసాదించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి గొప్ప భాగ్యము నీకు కావాలనుకుంటే, ఇలాంటి గొప్ప రక్షకుడు నీ జీవితంలోకి రావాలి అని నువ్వు అనుకున్నట్లయితే ఒక్క మాట ప్రభు దగ్గర చిన్న ప్రార్థన చేస్తే చాలు. ఏమనంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించి నన్ను రక్షించు, నా హృదయంలోకి నా దేవుడిగా, నా రక్షకుడిగా రా ప్రభు అని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే చాలు. ఇంకేమి ఆయన ఆశించడం లేదు మన దగ్గర నుంచి. ఆయన బంగారు ఆశించడం లేదు, బలులు ఆశించడం లేదు, వెండి ఆశించడం లేదు, ధనం ఆశించడం లేదు, ఇంక ఏమి కూడా మన నుంచి ఆయన ఆశించడం లేదు. కానీ కేవలము మన హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. కేవలం మన హృదయం ఆయనకి ఇవ్వగలిగితే చాలు. ఆ హృదయంలోకి ఆయన రక్షకుడిగా రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి నీ హృదయం ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే, ఇదిగో నువ్వు ఎక్కడున్నా సరే ఈ యొక్క సాయంకాల సమయంలో నేను చెబుతున్న ప్రార్థన నీవు కూడా నీ హృదయంలో నువ్వు చెప్పుకోగలిగితే, నువ్వు చేయగలిగితే, ఆయన నిన్ను రక్షించడానికి, రక్షకుడుగా నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఆయనను రక్షకుడిగా హృదయంలోకి ఆహ్వానించదలిచిన వారు నాతో కలిసి ఈ చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీ వందనాలు నాయనా. మమ్మల్ని ప్రేమించి మా ప్రాంతానికి, మా ఇంటి దగ్గరికి ఎంతో గొప్ప శుభవార్తను మీరు తీసుకొచ్చినందుకై మీకు వందనాలు అయ్యా. నీవు లోకరక్షకుడు అని, పాప విమోచకుడు అని దేవా నాయన. ఇదిగో నాయన, ఈ శబ్ద యంత్రం ద్వారా, ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే విన్నారో, ఎంతమంది అయితే ప్రార్థన చేస్తా ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని దేవా ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో, అయ్యా ఎవరైతే నా హృదయంలోకి రా అని ఆహ్వానిస్తా ఉంటా ఉన్నారో, వారందరిని బట్టి నీ పాదాల దగ్గరకు వస్తా ఉన్నాం ప్రభువా. వారి హృదయంలోకి దేవుడిగా, రక్షకుడిగా మీరు వెళ్ళి గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని, అయా గొప్ప ఆనందాన్ని, ఎంతో గొప్ప మార్పుని వారి యొక్క జీవితాలలో మీరు తీసుకొచ్చి నడిపించమని, అయ్యా ఈ క్రిస్మస్ సంతోషము, సమాధానము నిజముగా వారు, వారి కుటుంబం అనుభవించడానికి సహాయం చేయమని మీ దయగలిగిన హస్తాలకు ప్రార్థించిన ప్రతి బిడ్డను బట్టి మీ పాదాల దగ్గరకు వస్తూ వారిని అప్పజెప్పుతూ మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.